ఏంటి ఎట్లా జరిగింది యాక్సిడెంట్? మ్యారేజ్కి వెళ్తుంది, తిరిగి వచ్చింది, తెల్లదని వేగి కొట్టింది. చాలా సేవ సందులో ఉండేవాడండి, బయట ఉండేవాడండి. పవన్ కళ్యాణ్ నుంచి చాలా బయట అప్పట్లోనే పార్టీ పెట్టక ముందే సేవా సమితి చేసి చాలా మంది డబ్బులు ఇప్పించాడు. అలాగా కువైట్లో కుర్రోళ్ళు మోపు చేసి ఒక టీం కింద తయారు చేసి ఇక్కడ ఏమైనా కాలేజ్ చేతులు లేకపోయినా అలాగే అటువంటి వాళ్ళు అందరికీ డబ్బులు ఇప్పించాడండి. భగవంతుడు ఆడికి తీసుకుని టైం ఇచ్చాడండి. కొత్తపేట మాది ముంబై అయినా సరే కొత్తపేట, రాజులు, మలికపురం ఏరియాలో కూడా డబ్బులు ఇచ్చాడు. కోనసీమ అంతా తిరిగి అక్కడ టీం ఏర్పాటు చేసండి. ఏం టీం ఏర్పాటు చేశారు? దుబాయ్లో టీం పార్టీ పరంగా టీం ఏర్పాటు చేశారమ్మా. దుబాయ్ వెళ్ళాడండి, 5 సంవత్సరాలు అక్కడ ఉండండి, డొనేషన్ చేసి అందరికి పంపించి లేకపోయినా అటువంటి అందరికి డబ్బులు ఇప్పించడం, యాక్సిడెంట్ వీళ్ళు పార్టీ పెట్టడం అందరికి సర్వీస్, సోషల్ సర్వీస్ సారం తీసి పార్టీకి అసలు గుడ్డుగా సారం తీసి పడిపించారు. సారీ అమ్మా, మేము పార్టీ పరంగా మేము విధంగా మీకు పాపం. అవునా? సారీ, యాక్చువల్గా ఇంటికి వచ్చి ఇవ్వాలి మీకు, కానీ కొంచెం సమయం దొరక మరి లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో సరేనా మీకు ఆ ధైర్యం నింపడానికి మేమందరం పార్టీ నుంచి ఎప్పుడు ఉంటామమ్మా. సరేనా, మనస్ఫూర్తిగా అంటే ఇంత స్వార్థం లేకుండా పనిచేసిన వ్యక్తిని మనం ఇంత స్వార్థం లేకుండా నిలబడిన మనవాడు చేసాడండి. అది నేను ఏంటంటే అలా ఇచ్చి మళ్ళీ మనవాడు ఇలా తీసుకునే పరిస్థితి వచ్చింది. పుట్టినరోజు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కటౌట్ పెద్ద పెద్ద కట్టేసండి, ఎంతలా చేసేవాడు. ఆయన అంటే పెద్ద పేరు, చాలా అరుదుగా ఉంటారు సార్, చాలా మెచ్చుకోవాలి. ఒక గొప్ప జన సైనికుడిని కోల్పోయామమ్మా, మంచి జన సైనికుడిని కోల్పోయాం. కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు, దీంతో పాటు అందరం కూడా ఒక కుటుంబంలాగా మీకు నిలబడతామమ్మా. పార్టీ నుంచి ధైర్యంగా ఉండండి సరేనా. మనస్ఫూర్తిగా కుటుంబంతో జాగ్రత్తగా ఉన్నానమ్మా. మనకంట స్ఫూర్తిని నిలబెట్టేటట్టు మీరు కూడా, బాలకృష్ణ గారు మీరు కూడా జాగ్రత్తగా అందరిని జాగ్రత్త చూసుకోండి. సురేష్ గారు కూడా ఉన్నారు. మీకు ఎప్పుడైనా కూడా ఏ సందర్భంలో మీకు ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా పార్టీ నుంచి మేము నిలబడతామమ్మా సరేనా. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు.